అందరికీ నమస్కారం. నేను లక్ష్మీభరద్వాడ. బిఆర్ నాయుడు గారు ఎంత సమాజపరంగా అని ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అని ఎంత నైస్ ప్రొఫైల్ గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వీడియోలు చేసి వైసీపీ తాలూగా హయ్యర్ చేసిన వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ వ్యక్తులు కానీ బేసిక్ సిగ్గు లజ్జ లేకుండా బతికేస్తున్నారు. లడ్డూ కోసం మాట్లాడండి అంటే లడ్డూను వదిలి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా క్రియేట్ చేసి జనాలను ఏదో ఒకలా నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బ్రతికిపోయారు, లేకపోతే ఆయన మీద కూడా ఇటువంటి వీడియోలు చేసి ఆయన్ని కూడా ఈయన తాలూకు పదవీ వ్యామోహానికి తండ్రిని కూడా ఈరోజు సమాజంలో పరువు తీసుండేవాడు. సిగ్గుండాలి చేసే పనులకి. వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వ్యక్తులకున్న వాళ్ళ హిస్టరీలు తెలుసుకొని ఇటువంటివి చేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. నేను లక్ష్మీభరద్వాడ. బిఆర్ నాయుడు గారు ఎంత సమాజపరంగా అని ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అని ఎంత నైస్ ప్రొఫైల్ గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వీడియోలు చేసి వైసీపీ తాలూగా హయ్యర్ చేసిన వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ వ్యక్తులు కానీ బేసిక్ సిగ్గు లజ్జ లేకుండా బతికేస్తున్నారు. లడ్డూ కోసం మాట్లాడండి అంటే లడ్డూను వదిలి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా క్రియేట్ చేసి జనాలను ఏదో ఒకలా నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బ్రతికిపోయారు, లేకపోతే ఆయన మీద కూడా ఇటువంటి వీడియోలు చేసి ఆయన్ని కూడా ఈయన తాలూకు పదవీ వ్యామోహానికి తండ్రిని కూడా ఈరోజు సమాజంలో పరువు తీసుండేవాడు. సిగ్గుండాలి చేసే పనులకి. వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వ్యక్తులకున్న వాళ్ళ హిస్టరీలు తెలుసుకొని ఇటువంటివి చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా భారతీరెడ్డిని ఒక్క మాట అనలా. ఎందుకు అనలేదా అని ఇవాళ బాధపడేలాగా చేశారు మీరు. నేను ఆమె ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నించానేమో, కానీ ఆవిడెప్పుడు అందరూ అన్నా కూడా ఎందుకులే ఏదైనా ఇతంతోనే తేల్చుకుంటే బాగుంటుంది కదా అని. మమ్మల్ని లంజలంటే మేము ఊరుకోవాలి. ఏరారై ఊరు పేరు లేని కుక్కల్లారా, మీరంటే మేం పడాలి. అదే మేము తిరిగి భారతీరెడ్డిని అంటే మీకు నొప్పి. ఆవిడేమో పతివ్రత, మేమేమో ఎవరు రాసిచ్చారా మీకు? ఎవరు రాసిచ్చారు? అధికారం కోసం ఎంత దిగజారుడు వేషాలు వేస్తున్నాడు రా మీ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం ఇంత దిగజారుడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఉసురు పోసుకుని, ఇంతమందిని ఏడిపించి, ఇంతమంది కుటుంబాల్లో నిప్పులు పెట్టి, నిజంగా చెప్తున్నా ఇవాళ నా స్థానంలో ఇంకొకరు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. అంటే ఇంకొకళ్ళ చావును కోరుకునేనా ఇవాళ మీరు ఇదంతా చేశారు? ప్రాణం పోసే ఫెసిలిటీ మీ దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకెవరిచ్చారు? ఎవర్రా మీరంతా? అసలు మీరెందుకు ఎదుటాడి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఎదుటాళ్ళతో మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? బిఆర్ నాయుడు గారిని గెలవలేకపోతే ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి ఇంత చెత్తను రాస్తారా? నిన్నంతా ఆయన ఫేక్. అవును, నేను పెట్టాను. ఎయిర్పోర్ట్ లోంచి వచ్చినప్పుడు కార్ ఎక్కే లోపల ఇంత డ్రెస్సులు మారిని మీరు ఫేక్లు పెట్టారు కాబట్టి అడిగాను. తప్పేంటి అందులో? తప్పేంటో చెప్పండి. 2022 నుంచి 2025 వరకు జరిగిందంటే మీరు అధికారంలో ఉన్నారుగా అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ఎప్పుడు ఏర్పడింది? అప్పటి వరకు ఎవరి ఆధీనంలో ఉంది టీటీడీ? ఎందుకు ఎవరిని మోసం చేస్తారా మీరంతా? పాపం కొట్టుకుపోతామంట. మీరు అనగానే పాపం కొట్టుకుపోతే ఇంకా దైవం ఎందుకురా? ఇంత అరాచకాలు చేసే మీరు పాపాన్ని కొట్టుకుంటా పోతారా? ఇన్ని అబద్ధాలు మాట్లాడే మీరు పాపాల కొట్టుకుంటా పోతారా? మేం పాపం కొట్టుకుంటా పోతామా? చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ల బతుకులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడే. ఏం వాడికి పడదా శిక్ష?
దేవుడు వాడికి ఇవ్వడా? మీరు మమ్మల్ని అన్నప్పుడు మేము అది అంటే అలా తప్పేంట్రా వెదవల్లారా చెప్పండి. సిగ్గుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సిగ్గు శరం ఉంటే నేను పలానాది పెడితే దాని మీద డిబేట్ చేయండి. అంతేగాని ఒక ఆడ మగాకి రంకు అంటగట్టడం మాత్రమే మీ చేతిలో ఉన్న విద్యని దానికి పొదును పెట్టి దానికి అలంకారాలు దిద్దమాకండి. రంకుతనాలు అనేది జీవన వృత్తి కోసం కూడా చేసుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళని అవమానిస్తున్నారేమో ఇదంతా చేసి. ఏం మనుషులరా మీరు? నా పర్సనల్ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ మధ్యన నా ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు మేమేదో డాన్సులు చేస్తే ఆ వీడియోలు తీసుకెళ్లి పెట్టి ట్రోల్ చేశారు నన్ను. నేనేదో చేసేస్తున్నానంట ట్రోల్ చేశారు. ఆ రోజున అయిపోయింది. నా కుటుంబ పరువుతో ఆ రోజు నా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది బయటికి వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు. పండగ చేసుకున్నారు, ఆనందించారు. నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా పెట్టారు, చేశారు. అబ్యూజ్ వర్డ్స్ రోజు దినదినంగా అంటూనే ఉన్నారు, తృప్తి పడుతూనే ఉన్నారు. ముసల్ది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అనుకుంటారా మీరు అనుకుంటే అసలు నాకు ఏమి. ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్ల దుమ్ము కూడా భయపడు అబ్బాయి. ఇట్లాంటి వాటికి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు? నన్ను ఏం చేయగలుగుతారు? వాడెవడో ఇంకే ఉంది మా ఆవిడ మీద ఏదో పోస్ట్ వేసిందని ఎవడో పాడ్కాస్ట్ ఏదో పెడితే సాక్షి టీవీలో పెట్టి ఏదేదో అల్లరి చేయడానికి వేశారు ఎత్తుగడ. అది కుదరలా, అది పప్పులు వెళ్ళాలి ఉడకలా. అక్కడ వాడు వాడు నన్ను బ్లాక్ చేసుకుని దొబ్బాడు. నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంతమంది ఆర్గనైజ్డ్ గా చాలా మంది వేశారు. మరి తెనాల్లో వైసీపీ వాళ్ళు ఎందుకు వేయలేదు రాబాయ్? అంటే వైసీపీ సోషల్ మీడియా లేదా తెనాల్లో? వేసి చూడాల్సింది ఒక్కసారి. భయమా? లేదా అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టా? రే గుర్రం, నీకు చెప్తున్నా విను. నువ్వు నీ నకరాలు ఇవాళ అందరికి రంకులు అంటగడుతున్నావే. నువ్వు ఆడాళ్ల వెనక నుంచి నీ చేతులు పట్టుకుని వాళ్ళ ఈపులు పట్టుకున్న ఫోటోలు ఎప్పుడోనే ట్రోల్ అయినరా ఎదవా, గుర్రం వెదవా. రాజకీయాల్ని రాజకీయంగా చేయండి, హెల్తీగా చేయండి. ఎవడికో రంకులు అంటగట్టి ఎవరి కుటుంబాల్లోనో చిచ్చు పెట్టి వాళ్ళ మనశ్శాంతులను పోగొట్టి మీరు సాధించుకు సచ్చేదేం లేదు. రేపు ఇవన్నీ మీరు చేసే దరిద్రాలన్నీ మీ పిల్లలకే తగిలిచొస్తారా? నికృష్టపు ఎదవల్లారా. మీరు చేసిన పాపాలకి మీ పిల్లలు అనుభవిస్తారా? పాపిష్టోళ్ళారా. మీకేం మీరు దున్నపోతుల్లాగా మీరు బానే ఉంటారు. రేపు ఆ పసికందులు అనుభవించాలి మీరు చేసిన ఈ దరిద్రాలన్నింటినీ. అపంశుభం తెలియని వాళ్ళు అనుభవిస్తారు. మీ సులాభం కోసం, మీ ఆనందం కోసం. ఏంట్రా ఇది? దేవుడు విగ్రహాలను ఎరక్కొడతారు, దేవుడు రథాలు తగలబడిపోతాయి, ఎలుకలు ఇచ్చేస్తాయి. మళ్ళీ దుర్గమ్మ రథానికి అటు ఇటు ఉన్న సింహాలు వెళ్ళిపోతాయేటో. ఇవన్నీ జరుగుతాయి. అది పోతే నష్టం ఏంటి, ఇది పోతే నష్టం ఏంటి అనేవాళ్ళు ఇవాళ వచ్చి కూర్చుని హోమాలు, దొంగ హోమాలు చేసి మేము హిందువులం అని నిరూపించుకోవడానికి యతవ నాటకాలు ఇస్తున్నారు. యతవ నాటకాలు. ఓట్ల కోసం ఏమైనా దిగజార్చే స్థాయికి అసలు ఆంధ్ర రాష్ట్రం కాదురా, భారతదేశంలోనే స్త్రీని చాలా గౌరవిస్తారు. ఏదో ఉంది, ఏంటది? ఎత్త నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళని పూజించబడతారో అక్కడ
లక్ష్మీదేవి తాండవిస్తుందని దేవుళ్ళు ఉంటారని చెప్పి పెద్దలు చెప్పారు. మీరేంట్రా మహిళలంటే ఒకళ్ళకి ఉంపుడు గత్తం చేయడమేనంట్రా? ఆడతనాన్ని బజార్ను పెడతారా? ఆడతనాన్ని వాళ్ళ పరువుని బజార్ని పెడతారా? బజారు వెదవల్లారా? ఏం మనుషులరా మీరు? రోజు అన్నమేక తింటారు లేదా ఇంకేమైనా తింటున్నారా కొంపదీసి? ఏమైనా తినండి, కానీ మీ అమ్మ నాన్నని చంపుకుని తినకండి. యూజ్లెస్ ఫెలోస్. సరే ఏంటయ్యా ఇంకా? నేనైతే ఇంతకు మించి మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోండి.